హాయ్ అండి. మీ ఇంట్లో కనుక గోమాత ఉంటే అందరూ కూడా దూడ తాగుతుండగా పాలు తీసుకోండి. దూడ లేకుండా మాత్రం పాలు తీయవద్దు. అలా తీస్తే ఆ పాలు హింసాత్మక పాలు అవుతాయి. అలా కాకుండా దూడ తాగుతుండగా మీరు పాలు తీసుకోగలిగితే ఆ దూడ మీద ప్రేమతో గోమాత మనకి మంచి వాత్సల్యభరితమైన పాలను ఇస్తుంది. ఎందుకంటే దూడ కోసం ఇస్తుంది కాబట్టి. దూడ తాగుతుండగా తీసుకుంటే మనకి ఏ మిల్క్ అయితే మనం తీసుకుంటామో అవి నిజమైన ఏ2 మిల్క్ అవుతాయి. అవి తాగిన వారందరూ కూడా చాలా హెల్దీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. మంచి సాత్వికమైన ఆలోచనలతో ఉంటారు. అలాగే ఆ ఇంటిలోని పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధం కూడా గోమాత బిడ్డ వలె చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గోమాతకి దాని బిడ్డకి ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందో మనకి మన పిల్లలకి కూడా అంతే స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా దయచేసి వాత్సల్యభరితమైన పాలను తాగడానికే ప్రయత్నించండి. జై గోమాత, జై భూమాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.